మిగిలిపోయిన చపాతీతో ఇలా చేసుకొని తిన్నారంటే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సో చపాతీ మిగిలిపోతే మీరు కూడా లేట్ చేయకుండా ఇలానే చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసాను. సో మీరు కూడా చూసేయండి, మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందండి. మీరు కూడా ఇలాగే చపాతీ మిగిలిపోతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు చేసుకొని ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఆయిల్ బాగా మరిగాక దాంట్లో కొంచెం జీలకర్ర చిట్పట్లాడాక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, కొంచెం గార్లిక్ సన్నగా తరిగేలా వేసుకోండి. అవి కూడా చిట్పట్లాడాక దాంట్లోకి కొంచెం క్యాప్సికమ్, తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. మరి ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. సో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం టమాటా ముక్కలను కూడా వేసుకొని తర్వాత మీకు ఇక్కడ నేనైతే క్యారెట్స్, అలాగే తర్వాత నేను దాంట్లోకి కొంచెం కార్న్ వేసానండి. మీరైతే మీకు ఇష్టం వచ్చిన మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమో అన్ని వెజిటబుల్స్ని సన్నగా తరిగి వేసుకోండి. సో ఎక్కువ కుక్ చేయం కాబట్టి సన్నగా తరిగితే తొందరగా కుక్ అయిపోతాయి. సో నేనైతే ఓన్లీ కార్న్ అలాగే క్యాప్సికమ్ మాత్రమే వేసాను అనమాట. సో వేసాక అవి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అవి బాగా కుక్ అవ్వనివ్వండి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే చపాతీలు మిగిలిపోయిన ఉన్నాయి కదా, వాటిని ఇలా తీసుకొని, నాకైతే ఇలా 2 మిగిలాయి, వాటిని ఇలా రోల్గా చుట్టుకొని వాటిని కట్ చేసుకోవాలన్నమాట. సో సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే సో ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి ఎలా వస్తాయంటే మనకి సన్నగా ఒక టైప్ ఆఫ్ మనకి నూడిల్స్ ఉంటాయి కదా, ఇలా కూడా కొన్ని నూడిల్స్ ఉంటాయి, అలా వస్తాయన్నమాట. అలా చేసి మీరు ఇలా సన్నగా కట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. సో ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా చేసేస్తే మీకు తొందరగా కుక్ అవ్వదన్నమాట, టేస్ట్ అంత బాగోదు. సో సన్నంగా ఇలా కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఈలోగా మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. సో రెడీ అయిపోయాక వాటిలోకి సో చూసారు కదా, కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. సో మీకు దీంట్లో కావాలంటే కొంచెం పసుపు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. పసుపు కావాలంటే కొంచెం వేసుకోండి, నేనైతే డైరెక్ట్ గరం మసాలా వేశాను. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసానండి. పెప్పర్ వేయండి, చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీరు ఆల్రెడీ చపాతీలో గల సాల్ట్ వేసినట్టయితే ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి, లేకపోతే కూరకి సరిపడా టేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేనైతే అది బాగా కుక్ అయిపోయాక నేను ఒక ఎగ్ దాంట్లో బీట్ చేసి వేసానండి. మీరు కావాలంటే డబుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ సింగిల్ ఎగ్ వేసాను. వేసి బాగా కలుపుకోండి. సో ఇది మీరు ఎగ్ కొట్టే ముందే మసాలాలన్నీ వేసుకోండి, బాగా పడతాయన్నమాట. సో ఎగ్ కూడా కుక్ అయ్యాక దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, వాటిని వేసేసి బాగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలండి. బాగా కలుపుకుంటే అది మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. చపాతీ కూడా సాఫ్ట్గా అయిపోతుందండి. సో తింటుంటే మీకు అసలు ఇది చపాతీ అయినా అన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో. నా ఛానల్లో ఇలా చాలా మంచి వీడియోస్ ఉన్నాను, ఒక్కసారి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చుతుందండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, bye.